మోడు బారిపోయిన చెట్టులాగా ఉంది. దీనికి కొమ్మలు అయితే ఉన్నాయి. 1 2 3 4 5 కొమ్మలు ఉన్నాయి. కొమ్మలు ఉన్నాయి కానీ ఏం లేదు, దీనికి పువ్వులు లేవు, కాయలు కూడా లేవు. చాలా మంది పిల్లలు అలాగే ఉంటారు, ఎదుగుతారు కానీ వాళ్ళు ఎదగరు, ఫలించరు, అభివృద్ధి పొందరు. తాడి చెట్లాగా ఎదిగిపోతారు కానీ వాళ్ళ ఉపయోగం ఏమి ఉండదు. హాయ్ పిల్లలు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏమంటారు, రేవులు తాడి చెట్లాగా ఎదిగవరా, ఏం ఉపయోగం ఇవ్వాలా అంటూ ఉంటారు కదా పిల్లలు. చాలా మంది వయసులో ఎదిగిపోతారు, శరీరకంగా ఎదిగిపోతారు కానీ దేవుళ్ళలో వాళ్ళు ఎదగరు. ఒక ప్రార్థన చేయడం రాదు, ఒక పాట పాడటం రాదు, వాక్యం చదవడం రాదు, మందిరంలోకి వచ్చి పరిచయం చేయడం రాదు, బరగాలు వేయడం రాదు, సౌండ్ సిస్టమ్ పెట్టడం రాదు, వాయించాలి వాయించడం రాదు. ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, అలా వచ్చి 1వ తరగతి కుర్రోళ్ళగా అలాగే కూర్చొని ఉంటారు. అలా ఉండకూడదు. మనం ఏమవ్వాలి, ఎదగాలి. ఏం కావాలి చెప్పండి పిల్లలు, ఎదగాలి. సరే, ఇప్పుడు మనం ఈ చెట్టు ఎలా ఉందంటే ఎండిపోయినట్లుగా, లేకపోతే మోడు పారిపోయినట్లుగా, ఒక ఆకు లేక, ఒక పువ్వులు లేక, ఒక ఫలాలు లేక ఇలా కనపడుతూ ఉంది. అయితే ఈ చెట్టు ఎదగాలి అంటే మనం కూడా ఎలాగే ఉన్నాం. మనం ఎదగాలంటే ఏం చేయాలంటే మనల్ని ఎదిగించడానికి, మనకి శక్తినివ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు, ఇప్పుడు కనుక నువ్వు మారు మనసు పొంది, యేసయ్యా నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమాలను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నిన్ను అభివృద్ధి పొందే బిడ్డలుగా నిన్ను చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. చదవా? ఆర్ యు రెడీ? ఈ చెట్టు ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? పాస్టర్ గారు అందరూ ఏమని ప్రార్థన చేస్తారు? చర్చిలో ఉన్న విశ్వాసం కోసం, అమ్మోళ్ళ నాన్నల కోసం ఏమని ప్రార్థన చేస్తారు? దేవా, ఫలానా రూతమ్మ గారి కుటుంబం దీవించబడాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి అని ప్రార్థన చేస్తారు కదా. నేనైతే అలాగే చేస్తాను, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాను. మరి ప్రతి పాస్టర్ గారు కూడా అలాగే చేస్తారు ప్రార్థన. సంఘం అభివృద్ధి పొందాలంటే సంఘంలో అద్భుత కార్యాలు, మేలులు, స్వస్థత కార్యాలు జరగాలని కోరుకుంటాం. అయితే పిల్లలు, మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఈ చెట్టు ఫలించాలంటే మనందరం ఒక పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ఎలాగైతే ప్రార్థన చేస్తారో మనం కూడా ఈ చెట్టు కోసం చిన్న ప్రార్థన చేద్దాం. చేద్దామా పిల్లలు? బాయ్స్ చేద్దామా? ఆర్ యు రెడీ? ఓకే, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఒకసారి మీ కళ్ళు మూసుకుని ఒక చెయ్యి లాంపైతే యేసయ్యా చెప్పండి. యేసయ్యా, ఈ చెట్టు ఫలించాలి. యేసయ్యా, ఈ చెట్టు కాయలు కాయాలి. యేసయ్యా, ఈ చెట్టు అభివృద్ధి చెందాలి. యేసయ్యా, ఈ చెట్టు దీవించబడాలి. ఆమేన్. అందరూ ప్రార్థన చేశారు అలాగా? వెరీ గుడ్. అయితే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నా దగ్గర ఒక కచ్చి ఉంది, ఇది నేను దీని మీద వేస్తా ఉన్నాను. ఇప్పుడు అందరూ చెప్పండి, ఇది ఫలించాలా వద్దా? చెప్పండి పిల్లలు, ఫలించాలా వద్దా? ఎంతమంది ఫలించాలని కోరుకుంటున్నారు? సరే, ఇప్పుడు మనందరము ఒక చిన్న థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. ఓకేనా? ఫలించాలని ప్రార్థన చేశారు కదా, నేను కూడా ప్రార్థన చేశాను. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ దీవించబడాలని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. రాత్రి కూడా మేము ప్రార్థన చేసాం, ఉదయాన్నే ప్రార్థన చేసాం, మరలా ఇప్పుడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనందరం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రార్థన చేసాం కదా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. ఓకేనా? ఆర్ యు రెడీ గాడ్స్? ఆర్ యు రెడీ గాడ్స్? చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి. చూసారా పిల్లలు, ఇది మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ చెట్టు పువ్వులు పూసేటట్టుగా చేసేసాడు. గట్టిగా చెప్పండి. వేసేసారు. మనందరం ఫలించాలి. చూసారా ఇప్పుడు ఎంత అందంగా ఉందా ఈ చెట్టు? ఎంతగా ఎలా ఉంది? ఇప్పుడు చెట్టు చూడండి ఎంత బాగుందా, చక్కగా పువ్వులు పూసి చూడండి. లెక్క పెట్టండి. 1 చూసారా, చక్కగా 5. అతని ప్రతి కొమ్మకి ఒక చక్కని పువ్వును పూసింది. ఎంతో సంతోషంగా అందంగా కనబడుతూ ఉంది. ఇందాక 3 పారిపోయినలాగా ఉంది,
వేస్ట్